ఈ దినమున మనము నీతి మార్గము గురించిన విషయాలు మనము తెలుసుకుంటూ వస్తున్నాం. నీతి మార్గము 5వ 6వ ఏదో 5వ దేవునికి మహిమ కలుగును గాక. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 14వ వచనము దాకా చదవండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. 21వ వచనం చదువమ్మా. అక్కడికి వెళ్దాం. ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్ట మృగముల చేతను ఖడ్గము చేతను క్షామము చేతను 2 క్షామము చేతను దుష్ట మృగముల చేతను 3 దుష్ట మృగముల చేతను తెగులు చేతను 4 తెగులు చేతను ఈ 4 విధములు యెరూషలేము మీదకి ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన పక్షమున అట్టివారుండినను వారు దాన్ని రక్షింపలేరు. ఎట్టివారు అని ఇప్పుడు 14వ వచనంలో నోవహును దానియేలును యోబు ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉన్నా కూడా నీతి చేత తమ్మును మాత్రమే వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 18వ వచనములో ఆ ముగ్గురు దానిలో ఉన్నారు, నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకొందురు. ఆ దేశములో ఉన్న పశువులనైనను మనుష్యులనైనను వాళ్ళ నీతి ద్వారా వాళ్ళు రక్షించగలరు. కేవలము వారు మాత్రమే రక్షింపబడుదురు. కాబట్టి ముగ్గురు పేర్లు చెప్తున్నాడు. ఈ ముగ్గురు కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడినటువంటి వారు. నోవహు ఆ తరము వారిలైన నీతిమంతుడుగా దేవుడు ఆయన్ని చూశాడు, ఎంచుకున్నాడు. దానియేలు ఆయనకి చాలా ఇష్టమైనటువంటి వాడు, బహుప్రియుడైనటువంటి వాడు. నీతిమంతుడుగా దేవుడు ఆయన్ని ఎంచుకొని, యోబు ఆయన పడిన కష్టాలు నష్టాలు అన్నీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. నీతి నిమిత్తమై ఆయన పడినటువంటి ఆ సమస్తమైన కష్టాలు ఎరిగి ఉన్నాడు.
ఆయనను కూడా నీతిమంతుడుగా ఆయన ఎంచుకొని ఉన్నాడు. ఇప్పుడు మొట్టమొదటగా మనము నోవాహు నీ దేవుడు నీతిమంతుడుగా ఎలా ఎంచుకున్నాడు, ఎందుకు ఎంచుకున్నాడు, నోవాహుని ఎందుకు నీతిమంతుడుగా తీర్చుకున్నాడు? ఏలైనగా మీరును అట్టి దేశములో ఉంటే, మీరు నోవాహు వలె గనక మీ జీవితము గనక ఉండినట్టయితే అట్టివారు ఉండినను అన్నాడు. అంటే వారు నోవాహు ఉంటాడని కాదు, నోవాహు దానియేలు ఉంటాడని కాదు, యోబు గారు ఉంటారని కాదు, అట్టివారు. ధనవంతుడితో కూడా అన్నాడు, మోషేయు లాంటి ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఒకడు చచ్చిపోయి బ్రతికి వచ్చి వాళ్ళతో చెప్పినా కూడా నీ సహోదరులైనటువంటి వాళ్ళు విశ్వసించరు. కనుక అలాంటి వాళ్ళు, నోవాహు లాంటి వారు ఈ దినాన దేవుని యొక్క కోపము, ఉగ్రత అనేది భూమి మీదకి రాబోచున్నది, సమస్త జనుల మీద కూడా రాబోచున్నది. దాని నుంచి తప్పించబడాలి అంటే అట్టివాడిగా నీ ఉండాలి. ఎట్టివాడిగా? నోవాహు లాంటి వాడిగా, దానియేలు లాంటి వాడిగా, యోబు లాంటి వాడిగా నీ ఉంటే కూడా నువ్వే రక్షించబడతావు. నువ్వు మాత్రమే రక్షింపబడతావు. 4 విధానాలైనటువంటి బాధలు వాళ్ళకి కలగబోతున్నాయి. ఒకటి, ఖడ్గము చేత అనేక మంది కూలతారు. క్షామము, కరువు రాబోచున్నది. ఫారెస్ట్ లేకుండా చేస్తున్నారు. దుష్ట మృగాలు ఎక్కడ నిలవాలి? ఊళ్ళ మీదకి వచ్చి పడతాయి. దుష్ట మృగముల చేతను, తెగులు, కరోనాలు లాంటి ఇవన్నీ కూడా తెగుళ్ళే. ఇవన్నీ కూడా ఆయన పర్మిషన్ తోటి లోకములోనికి మనుషులకు దేవుడు తీర్పు తీరుస్తున్నటువంటి విధానమై ఉన్నదని మీరు గ్రహించాలి. ఈ వివేకం అనేది లేనటువంటి వాళ్ళు ఆ తెగులు ఆయన పంపిస్తే తెగుల్ని వీళ్ళు ఏం చేస్తారమ్మా? ఊరేస్తారు, దాని కాళ్ళతో తొక్కుతారు, ఇంకా రకరకాలైన మాటలు శపిస్తారు. బుద్ధిహీనుడా, ఆయన తీర్పు తీర్చుతున్నాడని నీవు గ్రహింపకనే ఉన్నావా? ఆయన చిత్తము లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఈ తెగుళ్ళు గాని, ఈ 4 విధాలైనటువంటివి వస్తున్నాయని నీవు అనుకుంటున్నావా? నీ వలన అన్య జనాంగములో దేవుని నామము మహిమపరచబడుతుందని నీవు అనుకుంటున్నావా? నీ స్వనీతిని ఆధారము చేసుకొని మాట్లాడుచూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు చేయవలసినటువంటిది, అయ్యా ఈ తెగులు, లేకపోతే ఈ ఖడ్గము, లేకపోతే ఈ క్రూర మృగములు, దుష్ట మృగములు, ఈ క్షామము నుండి నీ ప్రజలైనటువంటి వారిని కాపాడు ప్రభువా, రక్షించు ప్రభువా అని ప్రార్థన చెయ్యి. దేవుడు పంపించినటువంటి వాటిని నువ్వు శపించగలిగిన వాడవా? వాటికి ఊరేస్తావా?
వాటిని కాళ్ళతో తొక్కుతావా? ఏమి చేయగలవు? నువ్వేమనుకుంటున్నావు? నీ స్వనీతిని ఆధారము చేసుకొని మాట్లాడకు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గ్రహించండి. ఈ క్షామము కలిగినప్పుడు, ఈ 4 విధానాలైనటువంటి పరిస్థితులు భూమి మీద కలిగినప్పుడు, ఆయన ప్రజలైనటువంటి వాళ్ళకి ఆయన అనేకమైన వాగ్దానాలు చేసి ఉన్నాడు గనక, ఆ వాగ్దానాలు చేసిన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు గనక, అయా కాపాడుము, రక్షించుము, నీ దూతలను ఆజ్ఞాపించుము, నీ గుడారము కప్పుము, నీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున భద్రపరచుమని ఆయన సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టుకుంటే, నీ మొర్రను ఆయన ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడనే విషయాన్ని గ్రహించాలి. 22వ వచనాన్ని ఒకసారి చదువమ్మా. దానిలో కుమారుల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును. ఆమేన్. వారు బయటకి రప్పింపబడెదరు. మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి మీ యొద్దకు వచ్చెదరు. దాన్ని గుర్తుపట్టి యెరూషలేము మీదకి నేను రప్పించిన కీడును గుర్చియు దానికి నేను సంభవింపచేసిన అంతయును గుర్చియు మీరు ఓదార్పు నొందుదురు. మీరు ఓదార్పు నొందెదరు. శేషమును ఆయన మిగిలిస్తున్నారు. నిలుపును. ఆ శేషమే ఆయన బిడ్డలైనటువంటి వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ఆ శేషము కొరకు నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన చెయ్యి. అంతేగాని వాటిని శపించటాలు ఇట్లాంటివి చెయ్యకు. అది నీ పని కాదు. అక్కడ నీవు దాన్ని శపించి అది ఆగుతుందా? ఆకపోవటం వల్ల ఏం జరుగుతుంది? అన్ని జనులైనటువంటి వాళ్ళు ఆవిడ ఆయన పలానా ఆయన దాన్ని శపించాడు, దాన్ని అట్ట చేశాడు, ఇట్ట చేశాడు, ఏది అది జరిగింది కదా అంటే నువ్వు ఏమి సమాధానం చెబుతావు? దేవుని నామానికి అవమానం చేస్తారు. దీనివల్ల దేవుని నామం అవమానపరచబడుతుందని నీకు ఎరుగవా? కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. శేషమును ఆయన ఎప్పుడు కూడా నిలుపుకుంటాడు. వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే వారి ప్రవర్తన వారి క్రియలు నోవాహు లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు, యోబు లాంటి వాడు. యోబు లాంటి వాళ్ళు. ఆ శేషము దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నోవాహు ఏ రీతిగా ఉన్నాడు అనేటువంటిది మనం ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనము 9వ వచనాన్ని చదవండి. అయితే నోవహు యెహోవా దృష్టికి కటాక్షము పొందిన వాడాయను. ఒకటి ఎలా ఉన్నాడు? కటాక్షము పొందాడు దేవుని దృష్టి. యెహోవా దృష్టికి కటాక్షము పొందినవాడు. అప్పుడు జనం లేరా? ఉన్నారు. అనేక మంది జనమున్నారు. అయినా కూడా ఆయన కటాక్షము అనేటువంటిది నోవాహు మీదకి వచ్చింది. ఆయన నోవహు ఎవరిని కటాక్షించాలనుకుంటాడో వారు కటాక్షము పొందుతారు. ఎవరిని కరుణించాలి అనుకుంటాడో వారు కరుణను పొందుతారు. ఎవని పట్ల ఆయన దయ చూపించాలనుకుంటాడో వారు దయను పొందుతారు. ఆయన చిత్త ప్రకారముగా ఆయన మనకు ఆ కటాక్షమును మనకు అనుగ్రహించేవాడు ఉన్నాడు. కాబట్టి నోవాహు దేవుని దృష్టికి కటాక్షము పొందాడు. ఈ నోవహు కటాక్షము నీతిపరుడును ఎందుకు పొందాడంటే అతడు ఎలాంటి వాడట? దేవుడు అతన్ని నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండేను. దేవుడు ఆయన నీతిమంతుడుగా ఎంచుకున్నాడు. తన తరములో ఆ నీతిమంతుడు కూడా ఎలా అయ్యాడట? నిందారహితుడైనటువంటి వాడుగా ఉన్నాడు.
అతన్ని ఏలెత్తి చూపించడానికి కూడా అవకాశము లేనటువంటి విధంగా అతను నిందారహితమైన జీవితాన్ని కొనసాగించాడు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, లోకము మీదకి రాబోయేటువంటి ఆ మహోగ్రత, దేవుని యొక్క కోపము అనేటువంటిది, ఆ తీర్పు తీర్చేటువంటి సమయం ఆసన్నమవుతుంది. నీవు ఆయన చేత కటాక్షము పొందిన వాడిగా ఉండాలి. నీవు నిందారహితమైనటువంటి వ్యక్తిగా నీ జీవితాన్ని కొనసాగించాలి. నీవు నీతి పరుడువి అని ఆయన చేత ఎంచబడాలి. ఆయన నీతిమంతుడుగా ఎలా ఎంచబడ్డాడు అంటే, ఆదికాండం 6వ అధ్యాయము 14వ వచనములో, ఇతిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకోదు. అరలు పెట్టి ఆ నీవు ఓడను ఒక వాడను, టైం లేదమ్మా, నీవు ఒక వాడను చేసుకొను. చేసుకో అని చెప్పినప్పుడు, ఆయన విశ్వాసమును బట్టి హెబ్రీ 11:7లో, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై, ఏం కలిగిన వాడు? భయభక్తులు కలిగిన వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధం సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగు. అంటే నోవాహు దేవుని మాటను నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టి ఇప్పుడు నోవాహు నీతి పరుడైనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన నిందారహితమైనటువంటి వాడుగా, దేవుని దృష్టిలో ఆయన కటాక్షము పొందినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ఎడల భయభక్తులు కలిగినటువంటి వాడుగా, ఆయన నువ్వు నీ ఇంటి కొరకు ఒక వాడను సిద్ధం చేసుకోమంటే, అంతకు ముందు అలాంటివి ఏమీ కూడా తెలియదు, చూడనటువంటి విషయాలు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను చెయ్యాలి, అనుసరించాడు. ఆయన చెప్పాడు నేను చెయ్యాలి. ఇదే విశ్వాసము. ఈ విశ్వాసము ద్వారానే నీవు నీతిమంతుడుగాను తీర్చబడుతున్నావు. దేవుడు చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు బ్రదర్, కానీ దాన్ని అనుసరించకుండా జీవించుట. దేవుడు నీతో మాట్లాడినప్పుడు సందేహమేలా? ఎందుకు సందేహపడుతున్నావు? సందేహం ఎవరు కలగజేశారు నీలో? దుష్టుడు కలగజేస్తున్నాడు. గ్రహించండి, చాలా మంది దేవుడు నాతో మాట్లాడాడని చెప్పుకుంటున్నారు. మంచిదే, అయితే మరలా నీకు సందేహం ఎందుకు వస్తుంది అంటే, ఆ కార్యము అప్పటికి జరగకపోయేసరికి నీలో సందేహం వస్తుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఏంది? ఎంబడే జరిగిపోవాలి. దేవుడు మాట్లాడుగా వెంటనే జరిగిపోవాలి. ఆయన తగిన కాలములో దానిని నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మాట ఇచ్చి తప్పని దేవుడు మన దేవుడు. నీతో మాట్లాడుంటే అది నీకు మేలు కలిగే సమయమున ఆయన నిర్ణయించి ఆ సమయంలో దానిని నెరవేర్చేవాడై ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడాడని నువ్వు చెప్పుకునేటట్టయితే అది దేవుని వాక్యమునకు సరిపోయినటువంటి విధానములో ఉండాలి. బాగా డబ్బులు వస్తాయి, తీసుకో, దేవుడు నాతో మాట్లాడు. బ్రదర్, కోట్లు వస్తాయని నాతో చెప్పాడు బ్రదర్. ఎవడమ్మా నీతో మాట్లాడింది? ధనాపేక్షను ప్రేరేపించేవాడు ఎవడమ్మా? ఎవడు బాబు? అపవాది. కాబట్టి వాక్యానికి సరిపోయిందా?
నిన్ను ధనవంతుని చేస్తాను అని ఆయన చెప్పాడా నూతన నిబంధనలో? చెప్పలా. మీ ధనము చెడిపోతుంది అన్నాడు. ధనవంతులారా ప్రలాపించి ఏడవండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. దాన్ని ఆశించి తమ విశ్వాసం తొలగిపోయాం. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? ఇది నువ్వు గ్రహించాలి. దేవుడు మాట్లాడాడా, అపవాది నీతో మాట్లాడుతున్నాడా? గ్రహించాలి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అనేక విషయాల్లో దేవుడు మాట్లాడు. వివాహ విషయంలో దేవుడు మాట్లాడాడని నువ్వు భావిస్తున్నావా? మరియమ్మతో మాట్లాడినటువంటి దేవుడు యేసేపుతో కూడా మాట్లాడించాడా లేదా? కాబట్టి దేవుడు మాట్లాడే విధానం అలా ఉంటుంది. వాక్యానికి సరిపోతుంది. కానీ నోవాహు ఇంతకు మునుపు జరగనటువంటి కార్యాలయానికి తెలియజేసినా కూడా అవి ఖచ్చితంగా జరుగుతాయి అనే విశ్వాసము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. భయభక్తులతో ఆయన చెప్పిన మాట నువ్వు వాడగట్టుకో, స్థితిసారకపు మానుతో నువ్వు వాడగట్టుకో. అంతే లోబడిపోయాడు, కట్టుకోవడం బిగిన్ చేశాడు. కట్టుకున్నాడు, వాడని దేవునికి మహిమ కలుగుతా. అయిపోయింది. దేవుని యొక్క తీర్పు జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అటు తర్వాత నోవాహు, దేవుడు నోవాహుని నువ్వు బయటకి రా, వాడలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆదికాండం 8వ అధ్యాయము 15వ వచనము 20వ వచనం చదివితే యెహోవాకు ఒక బలిపీఠము కట్టాడు. క్రీస్తునందు బలిపీఠము కట్టి నీ హృదయంలో బలిపీఠం ఉందా? అక్కడ పవిత్రమైనటువంటి పక్షులను, పశువులలో కొన్ని అన్ని కూడా తీసుకొని బలిపీఠము మీద దహన బలిని అర్పించాడు. నీవు ప్రతినిత్యము నీవు నీ హృదయంలో బలిపీఠము కట్టి దానిలో నీ పాప క్షమాపణ నీవు పొందుచున్నావా? నీ దోషములు, నీ అతిక్రమణలు, నీ అపరాధాలు, నీ పాపాలన్నీ కూడా ప్రతి దినము నీవు బలి అర్పించాల్సిందే. మాటలు సిద్ధం చేసుకొని ఆయన సన్నిధిలో నీవు ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ పొందాలి. నీవు ప్రతినిత్యము బలి అర్పించాలి. ఆయన నిన్ను రక్షించాడు. వాడలో నోవాహు మరియు 8 కలిపి బయటకి వాడలో వారిని రక్షించాడు. వాళ్ళ ద్వారా దేవునికి మహిమ కలుగుగా. రక్షింపబడి జల ప్రళయములో నుంచి వారిని రక్షించినటువంటి దేవుడు ఇప్పుడు బయటికి రా అని చెప్పినప్పుడు రక్షణ పొందినటువంటి నీవు నోవాహు ఏం చేశాడు? బలిపీఠమును యెహోవాకు కట్టి అక్కడ పవిత్రమైన పక్షులు, పశువులన్నిటినీ దహన బలి అర్పించినట్లుగా నీవు నీ హృదయములో బలిపీఠము కట్టుకున్న వానిగా రక్షింపబడిన నీవు ప్రతిరోజు నీ దోషముల, అతిక్రమణ, అపరాధ, పాపాలు క్షమించమని నీవు అడగాలి. అమ్మా దయచేసి 6ంటికల్లా రండి అమ్మా. పాపక్షమాపణ ప్రార్థన తల్లి. మీ ప్రార్థన దేవుడి దగ్గరికి పోవట్లేదు. మీ దోషాలు దేవునికి మీకు మధ్య అడ్డంగా ఉన్నాయి. మీ కొరకు ఇంకా అనేక మంది ప్రార్థన చేస్తారు.
వారి ప్రార్థన ఆయన ఆలకించి మీకు జీవము దయచేసేవాడుగా ఉన్నాడు, మీ పాపంలో క్షమించేవాడుగా ఉన్నాడు. రండమ్మా. ఆహా, మేము 7 గంటలకు వస్తామండి. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరలా చెప్పుచున్నాను, ఉదయమున వచ్చి పాప క్షమాపణ పొందుకోండి, బలిపీఠము కట్టుకోండి, బలి అర్పించండి. అటు తర్వాత నోవాహు నీతిని ప్రకటించాడు, మీరును ఆయన రక్షణను గూర్చి దినదినము ప్రకటించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తమ్ముడు వచ్చాడా? డాక్టర్ ఎంఎం రావు.